చేయడానికి ఉన్నావు నువ్వు అన్నీ చూడు, అందులో కూర అంతా బయటకు వస్తుంది. నేను చెప్పినట్టు చేత వద్దునా, బాగా వద్దునా. యూట్యూబ్ పొటాటోతోని రెసిపీస్ చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను. ఈ రెండు టైప్స్ అయితే ట్రై చేశాను. ట్రై చేసి ఫుల్గా తిట్లు అయితే తిన్నాను, బాగా తిన్నాను. ఎందుకు ట్రై చేశాను? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల. హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షాలు అయితే వస్తున్నాయండి. వర్షాలు వస్తున్నాయి కదా అని సరదాగా తింటాకి ఏమన్నా చెయ్యి అనేసి అన్నారు. ఇప్పుడు అవ్వదు, ఎందుకులే చెయ్యనని అంటే, లేదు చెయ్యాలి, తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా తింటారు కదా అని అన్నారు. సర్లే అని 4 బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాము. 4 బంగాళదుంపలు ఉడకబెడితే ఎందుకనేమో ఎక్కువైతే సర్లే అయితే 2 రెసిపీస్ కింద చేద్దాము. ఇలాగ 2 చూసానమాట. ఒకటేమో పొటాటో క్రిస్పీ బైట్ అని అదొకటి, ఇంకొకటి చూపించాను కదా, దాని పేరు అయితే నాకు తెలియదు, అదొకటి. సో ఫస్ట్ది అయితే అదే క్రిస్పీ బైట్స్ అయితే చేస్తున్నాను పొటాటో. దానికి కొంచెం 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఆ బంగాళదుంపలో మళ్ళీ మైదా పిండి, కార్న్ఫ్లవర్, మళ్ళీ బియ్యం పిండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, ఉప్పు, మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొంచెం అంతా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మంచిగా అయితే బాగా కలుపుకోవాలి. యాక్చువల్ అయితే 2 రెసిపీస్ దీంట్లో ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే 2 వీడియోస్ చూస్తే మీకు కొంచెం ఇబ్బంది అవుద్ది కదా, చాలా లాంగ్ అయితే ఉన్నది. 1 అవర్ అదే ఒక అరగంట గంట అలా ఉన్నది. సో అందుకని మీకు ఎందుకు అంత డిస్టర్బెన్స్, అంటే ఒకే వీడియోని అంతసేపు చూడాలంటే చూడలేం కదా. సో అందుకే 2 పార్ట్ల కింద తీసాను. అయితే ఫస్ట్ది అయితే ఇదైతే నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ కాకపోతే మన తింగర తెలివితేటలు ఎక్కువ కదా. ఆ తింగర తెలివితేటలకు ఏం చేశానంటే గిన్నె కొంచెం పెద్దది తీసుకొచ్చు కదా, ఏ కొంపలు అయ్యి ములిగిపోతున్నట్టు. మీరైతే నాలాంటి పనులు అయితే చేయకండి. బుల్లి గిన్నె తీసుకుని దాంట్లో అయితే కలిపితే ఎక్కడ వస్తుంది, కలపడానికి అవ్వట్లేదు అసలు. సో అలా అని చెప్పేసి ఇంకో పెద్ద గిన్నె తీసుకుని కొంచెం మళ్ళీ ఆ గిన్నెలో తిరిగేసుకున్నాను. చేసినా సరే డబల్ పనులు చేస్తాను, తిట్టించుకుంటాను. అసలు ఎందుకు వచ్చినాయి అంటావు, నాకు ఈ ప్రయోగాలు నాకే అర్థమవుతుంది. నేను మళ్ళీ ఛాలెంజ్ చేశాను, ఎలా చేస్తానో చూడు, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు సూపర్గా చేస్తాను, నేను చేసిన నువ్వు తిను అలాగని మా ఆయనతో ఛాలెంజ్ చేశాను. మళ్ళీ ఏం ఛాలెంజ్ మళ్ళీ, లేదమ్మా ఇలా చెయ్యి అలా చేయని చెప్తే నీకేం తెలుసు, నేను వంటలు అక్కడ తోపు తురుము అని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి చాలా తిట్లు అయితే తిన్నాను. కానీ ఈ క్రిస్పీ పొటాటో బైట్స్ అయితే నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, జెన్యూన్గా నిజంగా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా అయితే అసలు టేస్ట్ గురించి అయితే మరి చెప్పుకోక్కర్లేదు, అంత బాగుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. ఇంకా ముందు ఎదురు తిట్టించుకున్నానులే చాలానా, కాకపోతే ఇవైతే చాలా బాగున్నాయి. ఇవైతే నేను చెప్పిన అన్ని దాంట్లో వేసుకున్నాక నీట్గా కలుపుకున్నాక మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఉండలాగా చుడుతుందా, అదే పట్టుకుంటుందా లేదా. మనం ఏ మోడల్లో చేసుకోవాలంటే ఆ మోడల్లో చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు దీంట్లో అసలు వాటర్ వేయద్దు. వాటర్ వేసారంటే మొత్తం అసలు మీకు ఆ ఉండలాగా కానీ లేకపోతే మనం ఏ షేప్లో చేసుకున్న ఆ షేప్ అయినది రాదు. వాటర్ అస్సలు వేసుకోకుండా ఏం చేయాలంటే దాన్ని నీట్గా కలుపుకుంటే ఏంటంటే వాటర్ ఎందుకు వేయక్కర్లేదు అని అంటే, యాక్చువల్లీ మనం ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు అనేది వాటర్ కన్సిస్టెంటీ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాంట్లోకి వాటర్, ఈ కొత్తిమీర ఇవన్నీ వేసాం కాబట్టి మనకి పెద్దగా వాటర్ అన్నది ఏం పడదు. సో అందుకని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అవి ఉంటాయి కాబట్టి మనకి ఇలాగా చపాతీ ముద్ద ఎలా వస్తుందో ఆ టైప్లోనే రావాలి, కొంచెం సాఫ్ట్గా రావాలి. అలానే మరీ గట్టిగా వచ్చినా సరే బైట్స్ అనేవి నీట్గా బాగా క్రంచీగా అనిపించవు. సో ఫైనల్లీ ఏం చేశానంటే నీట్గా కలుపుకొని ముద్ద చూపిస్తున్నాను కదా, అలా ఉంది. సో మీరు ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ చూడండి, ఎందుకంటే మొత్తం అన్నీ చేసుకున్నాక సాల్ట్ సరిపోయినా, మీరు స్పైసీ ఎక్కువ తింటే కొంచెం కారం కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకున్నాక నీట్గా ఒక ప్లేట్ తీసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి వీడియో కానీ మా అత్తయ్య గారు చూసింది అనుకో నేను అయితే ఖచ్చితంగా తిడతారు. ఎందుకు తిడతారు అనుకుంటున్నారా, ఎందుకంటే ఇది మా పాపకి తింటాగానే ఇచ్చింది, నేనేమో అన్నట్లు వేస్తున్నాను. సర్లే ఏం చేస్తాను, తింటాగే కదా ఏదైనా. సో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే నూనె ఉంటే నూనె, ఏది వేసుకున్నా పర్వాలేదు.
మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ బైట్స్ అనేది మీకు గుండ్రంగా కావాలితే గుండ్రంగా, లేకపోతే నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నా సరే మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. నూనె కానీ అది నెయ్యి కానీ చేతికి అప్లై చేసుకుని పెట్టుకుంటే ఏంటనేది అది చేతికి అంటుకోకుండా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎందుకంటే చేతికి అంటుకుపోద్ది ఇది చేసినప్పుడు. చేతికి అంటుకోకూడదంటే నెయ్యి కానీ నూనె కానీ కంపల్సరీగా ఉండాలండి. మీరు అది అవాయిడ్ చేయొద్దు. ఎందుకంటే అది అలా చేసినప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నిజంగా ఇవైతే బైట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అలాగ అన్నీ చేసేసుకున్నాను. బట్ 2 ప్రాసెస్లో చేసుకున్నాను కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయింది నాకు. సో ఇదైతే ఫస్ట్ వీడియో. అదైతే తర్వాత పెడతాను ఈ వీడియో అయిపోయాక. అలా ఒక్కొక్కటి చేసుకున్నాను. సాయం చేస్తారా రండి అంటే ఎవరు సాయం చేస్తారు, నీకే వచ్చన్నావు కదా, నీకే తెలుసానన్నావు కదా, చేసుకో నువ్వే, నేనేం సాయం చేయను అని అన్నారు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, అన్నీ చేసుకోవాలి మనమే. ఏం చేస్తాం మరి, ముందు మాట్లాడేసాక తర్వాత బాధపడితే సుఖమేముందండి. నాకైతే మరీ ఎక్కువ నోటి టంగు ఏంటో మనిషిని నాకే తెలియదు. గుమ్మున అనేస్తాను ఏమని అంటే నాకే తెలుసని కాదు, బట్ ఏంటంటే వంట కోసం ఇవన్నీ నాకు తెలుసు కదా, నేనైతే పర్ఫెక్ట్గా చేసేస్తాను అంటే యూట్యూబ్లో చూసే పర్ఫెక్ట్గా చేయడం అంటే నాకు ఓన్గా అయితే రాదు. చాలా వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. దాంట్లోకి నా ఫేవరెట్ ఫుడ్ వ్లాగర్ అంటే అదే కుకింగ్ వ్లాగర్ ఎవరంటే నాకు ఇష్టమైన, నేను ఏది ట్రై చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయన ఎవరో తెలుసా, విస్మయ్ ఫుడ్ గారు. విస్మయ్ ఫుడ్ ఉన్నది కదా, దాంట్లో చూసుకుని చాలా నేర్చుకుని చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మీరు అలాగా ఏ కుకింగ్ ఛానల్ అంటే మీకు ఇష్టమో లైక్ చేసి కమెంట్ చేయండి. కమెంట్ చేసి చెప్పండి నాకైతే. సో నేనైతే అన్నీ నీట్గా చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే బాగా నూనె అయితే మరుగుద్ది కదా, నూనె బాగా కాగాక అప్పుడు వేసుకోవాలి. ఇది ఫస్ట్ టైమే వేస్తున్నప్పుడు ఎక్కువ ఏది వేయకూడదండి, చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వేసినప్పుడు ఎక్కువ వేసామనుకో అది ఒక్కొక్కసారి ఏంటంటే లోపల ఉడకదు. అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కుద్ది పైన కలర్ వచ్చేస్తుంది. అది పైన కలర్ రాగానే మనం అనుకుంటాం ఉడికిపోయిందేమో, బాగా రంగు మారిపోయింది, మళ్ళీ బ్లాక్ కానీ ఇంకా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది అనుకో మనం తీసేస్తాం అన్నమాట, కానీ లోపల కుక్ అవ్వదు. సో అందుకే ఫస్ట్ స్టార్టింగ్ మనం తక్కువ ఒకటే వేసుకోవాలి. తక్కువ ఒకటే వేసాక ఏంటంటే ఒకటి వేసుకున్నాక నేను ఎప్పుడు ఏది చేసినా సరే ఫస్ట్ దేవుడికి పెడతాను. అక్కడ కింద గ్యాస్ దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే ఏమో చిన్నప్పటి నుంచి అలవాటు, మా మమ్మీ అలాగే పెడతారు. అంటే ఫస్ట్ ఏది వేసినా సరే ఫస్ట్ దేవుడి దగ్గర అక్కడ వేయాలి. అంటే పెనం పెట్టి వేసింది ఏదైనా గ్యాస్ దగ్గర పెడుతుంది అన్నమాట మా మమ్మీ. నాకు ఏంటంటే ఇంకా మా అమ్మ చేసిందే నాకు అలాగ అలవాటు అయిపోయింది అన్నట్టు. నేను పెద్దవాళ్ళని చూసి కొన్ని నేర్చుకుంటాం కదా, అలాగే ఇది కూడా నేను అలాగే నేర్చుకున్నాను. అమ్మ చేసిందే నేర్చుకుని అలా పెట్టుకున్నాను. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందో కమెంట్ చేసి చెప్పండి. అయిపోయాక ఒక వాయి అయితే వేసేసాను. ఒక వాయి వేసేసాక తీసాక మళ్ళీ ఏంటంటే మనం ఆయిల్ అనేది ఫస్ట్ వేసినప్పుడు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసేస్తాం కదా, ఇవన్నీ వేసాక సిమ్లో పెట్టేసుకోవాలి. అది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక లోపల కుక్ అవ్వదని చెప్పేసి, ఎక్కువ హైలో పెట్టుకుంటే సిమ్లో అయితే లోపల వరకు కుక్ అవి మంచిగా క్రిస్పీగా అయితే వస్తుంది. అందుకని ఫస్ట్ వేసినప్పుడేమో హైలో పెట్టుకుని తర్వాత అవి ఉడికేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ తర్వాత మీరే బాధపడతారు. అది అలాంటివి చాలానే చేశాను నేను. సో ఇలాంటి వంటలు, ఈ వంటే కాదు, నేను నిజంగా చాలా వంటలు యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. కొన్ని హిట్ అవనివి, కొన్ని ఫ్లాప్ అవనివి. అలాంటి వాటిల్లో హిట్ అయిన రెసిపీ అయితే ఇది ఒకటి, పొటాటో క్రిస్పీ బైట్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్లాప్ అయిపోయింది అయితే నేను చూపించాను కదా స్టార్టింగ్లో, ఇది కాకుండా ఇంకొకటి చూపించాను కదా, అదైతే నిజంగా ఫుల్ ఫ్లాప్ అయిపోయింది. ఏడుపు వచ్చేసింది అది చేస్తున్నప్పుడు నాకు. నిజంగాన
ఒకవైపు ఈయనేమో తిట్లు, ఒకవైపు ఏమో నాకు ఏడుపు. నిజంగా అన్నీ కలిపి వచ్చింది. అసలు అలాంటివి ఎందుకు ట్రై చేస్తానో నాకే తెలియదు. ఎంత తిట్టించుకున్నా సరే కొత్త వెరైటీస్ ట్రై చేయాలనిపిస్తుంది. ఏంటోని కొత్త వెరైటీస్ ట్రై చేస్తాను కూడా. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. అన్నీ మనకి పుట్టుకతోనే అన్నీ వచ్చావు కదా. సో ఏంటంటే నేర్చుకునే కొద్దీ అవే వస్తాయని నాకు నమ్మకం. ఒకసారి తెలిసిందనుకో మళ్ళీ ఆ థింగ్ని మనం ట్రై చేయం కదా. సో అలాగని అన్నీ నేర్చుకోవాలి. ఏది రాదు, ఎవరైనా వండితే పెడతారు అని చూడకూడదు. మనకు వచ్చినవి నీట్గా చేసుకుని తినడమే. దాంట్లోకి ఇప్పుడైతే నిజంగా అసలు ఏమి రాలేని వాళ్ళు కూడా ఈ యూట్యూబ్లో వంటకాలు చూసి నిజంగా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటున్నారు. అంతెందుకు నాకేమి రావు, ఏ వంటలో ఏమి అస్సలు సమస్య లేదు, ఏమీ వచ్చేవి కాదు. ఎందుకంటే పెళ్ళికి ముందేమో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్కి ఏం నేర్చుకున్నాను నేనైతే ఏం నేర్చుకోలేదు. అప్పటికే పెళ్లి చేసుకుందాం అని అనుకోలేదు. వంటలో వార్పులు ఇవన్నీ ఏం నేర్చుకోలేదు. అయితే మా అక్క చేసేది, లేకపోతే మా అమ్మ చేసేది. నేను అసలు వంట జోలికే పోయేదాన్ని కాదు. ఇప్పుడు అలాంటి దాన్ని నిజంగా వంటలో అసలు ఏమేమి వేయాలో అసలు ఏం చేయాలో కూడా నాకు తెలీదు. కాస్తో కూస్తో మా అక్క అయితే చేసేది. పాపం మా అమ్మలకి హెల్ప్ చేసేది. ఎంతైనా సరే పెళ్ళికి ముందే అసలు ఇంటికి చిన్న కూతురుని ఒకటి నాకు చాలా గారాబం పెట్టేవారు మా అక్కలు, మా అమ్మ. నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు. నేను చేసేదాన్ని కూడా కాదు. అలా ఆడుకుంటూనే ఉండేదాన్ని. అలాగ పెళ్ళి అయ్యాక ఒకటి నేర్చుకున్నాను. పెళ్ళి అయ్యాక కూడా మళ్ళీ పెళ్ళి అయ్యి హైదరాబాద్ వచ్చేసాకే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అంతకు ముందు కూడా నాకు ఏం వచ్చేది కాదు. పెళ్ళి అయ్యి హైదరాబాద్ వచ్చేసాక అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను చాలా వంటలు మట్టుకి. నాకు బాగా విస్మయ ఫుడ్ అన్న అయితే నిజంగా చాలా బాగా చెప్తారు. ఆయన చెప్పే ఒక్కొక్క టిప్పు నిజంగా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను అన్న వంటలు చూసి చేస్తాను ఏమైనా మ్యాక్సిమము. కానీ ఈ మధ్య చాలా ఛానల్స్ తెలియలేని వాళ్ళు కూడా ఏయో వండి పెట్టేస్తున్నారు. ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం తెలియని వాళ్ళు ఏమీ రాలేని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు అవి వీడియోస్ అవి పెట్టడం. సో అవి కాకుండా మనకి ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, మంచి నమ్మకంగా ఉన్నవాళ్ళు, ఫుడ్ అది బాగుండేవాళ్ళు అయితే నాకు తెలిసి విస్మయ్ ఫుడ్ అన్నీ నిజంగా బాగా చేస్తాడు విస్మయ్ ఫుడ్ అన్న. సో ఆ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. నాలాగే మీరు కూడా చూస్తారా అన్న వీడియోస్ చూస్తే కానీ కమెంట్ చేసి చెప్పండి. అయిపోయాక పొటాటో క్రిస్పీ బైట్స్ అయితే నిజంగా అంటే చాలా టేస్ట్, చాలా సూపర్గా ఉన్నాయి. అసలు మన వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. రేపొద్దున 3కి పార్ట్ 2 అనేది నేను అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే అది దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అది. ఎందుకంటే మనం ట్రై చేస్తాం కదా యూట్యూబ్లో చూసి. సో ఎలా చేయాలి, ఏ చేయకూడదు, దానివల్ల దాంట్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ నేను వివరించి ఆ వీడియోలో చెప్తాను. నన్ను ఎందుకు తిట్టారు, ఎందుకు అలా అన్నారని నిజంగా దాంట్లో అయితే చాలా ఇదయ్యాము. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద లుక్. నిజంగా జామ్తో తింటే అద్భుతంగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.